తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని సిఆర్డీఏ ఆఫీసులో పర్యావరణ సామాజిక రక్షణ చర్యలపై సిఆర్డీఏ అధికారులతోనూ, పర్యావరణ సామాజిక అధికారులతోనూ, ఇంకా రాజధానిలో పనిచేస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఆర్డీఏ సోషల్ డైరెక్టర్ ఐ రాములు మాట్లాడుతూ, వెలగపూడి మందడం ప్రజలకు వ్యవసాయం లేదు కాబట్టి వారి జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారి సునీత, డిఎల్డీఓ బొర్రా శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు బెజవాడ రమేష్ బాబు, సిఆర్డీ అధికారి జి గోపీకృష్ణ, జి అరుణ్ కుమార్, శశికిరణ్, పిఎంసి ప్రతినిధులు పి పుల్లయ్య, రాఘవరావు, చంద్రశేఖరరావు, అరుణ్ కుమార్ మరియు బిఎస్ఆర్, ఆర్వీఆర్, ఎంవీఆర్, ఎన్సిసి మాగా తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్ ఉపాధి అంటే ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు లేదా వ్యవసాయ కూలీ పనులు చేసేవాళ్ళు అవి తగ్గిపోయినాయి కాబట్టి దాని బదులుగా ఇంకేమైనా వేరే ఉపాధి చూపించే అవకాశం ఉందా అని చూసే వింగ్, సోషల్ డెవలప్మెంట్ వింగ్, దానికి డైరెక్ట్గా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ఒకటి రెండు మీ నుంచి తెలుసుకోవాలి. ఎక్కువ మంది ఇంతకుముందు వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీ పనిచేసేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎటువంటి రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, దానికి మినిచిన ఫీడ్బ్యాక్. ఎటువంటి ఏరియాల్లో ట్రైనింగ్ ఇస్తే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. మనకన్నా కూడా జయశ్రీకే బాధ్యత కొంచెం ఎక్కువ చూస్తున్నారండి. ఇంకా ఇప్పుడే ఇది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కొంచెం ఫోకస్ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలనే తపన అయితే అందరికి ఉందండి. ఇక్కడ లేడీస్కి కూడా ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసుకుందామని అయితే ఉందండి. దాని మీద ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ ఫుడ్ అనే కాకుండా ఏదో ఇప్పుడు మెషిన్లు, ఎక్స్ట్రాక్టివ్ మెషిన్లు, పేపర్ ప్లేట్స్ అలాంటివి కూడా పెడితే లోన్స్ ఇస్తామని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాని మీద కూడా చాలా మంది అవగాహన ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారండి. ఏదో ఒకటి ఏంటని అర్థం కావట్లేదు. అందువల్ల స్పష్టంగా ఇప్పుడు అని చెప్పారు, మాకు ఫుడ్ ప్రాసెసింగ్ లో మాకు ఇంట్రెస్ట్ ఉంది, అట్లాగే గార్డెనింగ్ లో మాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పారు. దాని గురించి మేము ఆలోచిస్తాం ఖచ్చితంగా. ఆల్రెడీ ఈ రెండు విషయాలు నా దృష్టికి వచ్చాయి. వాటికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఓకే, మీకు ఐడియా ఉంటుంది. మీ గ్రామం నుంచి కూడా కొంతమంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ఇవాళ మిల్లెట్ బేస్డ్ స్వీట్లు కానీ హాట్లు కానీ తయారు చేసి డిఫరెంట్ ఆఫీసుల్లో వాటిని అమ్మే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లాగే కొంతమంది ఆ రంగంలో స్థిరపడిపోయారు. అట్లాగే గార్డెనింగ్కి సంబంధించి 4 బ్యాచ్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్నే కొంతమంది మేము నేర్పించిన దానికన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు బొకేలు తయారు చేసి తీసుకొచ్చారు. ఓకే, స్థానికంగా దొరికే పూలు, ఆకులు వాటితోనే బొకేలు తయారు చేసి రేపు జనరల్ ఫస్ట్కి ఎక్కువ మంది కొనుక్కుంటారు కాబట్టి ఎక్కడో పోయి అనవసరంగా ప్లాస్టిక్ అట్లాంటి వాటి కోసం 400 ఖర్చు పెట్టే బదులు ఇక్కడ స్థానికంగా దొరికే ఈ బొకేలకి 100-150తో అవలేలుగా వాళ్ళకి సంతోషం, వాళ్ళకి సంతోషం, 10 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. నాకు ఎక్కువ మంది మహిళల నుంచి ఈ రెండింటి మీదే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వాటిని పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు చెప్పినటువంటి విస్తరాకుల తయారీ అట్లాంటి రంగాల్లో కూడా ఎంత ఎక్కువ మందికి మేము ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్న విషయం చూస్తాం తప్పనిసరిగా. సార్, నా పేరు శ్రీనివాస్. సార్, మీరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సోషల్ మీడియా మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దాంట్లో మా బాబు కూడా బీటెక్ చేశాడు. 8.58 ఏదో స్కోర్ వచ్చింది. తను 3 నెలలు తన కోర్సుకి వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ టీము క్వాంటమ్ వాల్యూ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ క్వాంటమ్ వాల్యూ సంబంధించి లోకల్గా రాజధాని రైతులు, రాజధాని గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టు చూస్తారని మా అభిప్రాయం. ఎందుకంటే తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ ఆర్థిక సహకారంతో దొండపాడు, వెలగపూడి, మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన 17 పేద కుటుంబాలకు చెందిన చిరు వ్యాపారులకు 15 తోపుడు బండ్లు,
2 టిఫిన్ బండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జమ్ముల అనిల్ కుమార్, కొల్లి నరేంద్ర, నల్లూరి మధు, గద్దె వెంకటేశ్వరరావు, త్రిపురనేని సుబ్బారావు, బండారు వెంకటేశ్వరరావు, కారుమంచి నరేంద్ర, ఇడుపులపాటి వెంకయ్య, మైనేని సత్యం తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సర వేడుకల అంశంపై తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ అధికారి టి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 31న మరుసటి నూతన సంవత్సరం 1వ తేదీన ప్రజలందరూ వేడుకలను తమ ఇళ్ల వద్దనే చేసుకోవాలని కోరారు. తుళ్లూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరంలాగే వచ్చే సంవత్సరం కూడా మీ అందరికి కూడా సుఖ సంతోషాలతో గడవాలని చెప్పి కోరుకుంటున్నాను. తుళ్లూరు సబ్ డివిజన్కి వచ్చి నేను సుమారు 1.5 year అవుతుంది. ఈ 1.5 year నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. ప్రధానమంత్రి ప్రోగ్రాము, సీఎం సార్ ప్రోగ్రాము చాలా చేశాము. ముఖ్యంగా మా ఎస్పీ ఒక్కో జిందాల్ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించారు. సంకల్పం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంని మొట్టమొదటిసారిగా మన విట్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో కూడా ఈ సంకల్పం ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి యువత ఎవరు కూడా గంజాయి లేదా మరి ఇతర మాదక ద్రవ్యాలు జరిగిపోకుండా ఉండేందుకు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ గంజాయి జోలికి పోవద్దు. అదేవిధంగా డిసెంబర్ 31 రాత్రిపూట ఎవరు కూడా బయటకు వచ్చి డ్రింక్ చేసి 2 wheelers మీద తిరిగి యాక్సిడెంట్ చేసుకొని ఇబ్బందులు పాల్గొవద్దు. అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు డిసెంబర్ 31 జనవరి 1 కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి పోలీస్ తరఫున సూచిస్తున్నాం. థ్యాంక్ యూ.